సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ఒంగోలు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీసు బృందాలను పంపారు. అటు వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ముందస్తు బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాది బుధవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై గురువారం విచారణ జరగనుంది. ఈ నెల 25న ఒంగోలు పిఎస్లో విచారణకు రావాల్సి ఉండగా అదే రోజు ఆయన విచారణకు రాకుండా గైర్హాజరయ్యారు. అప్పటినుంచి పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రెండోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో విడుదల చేశారు. తానెక్కడికి పారిపోలేదని, పోలీసులు విచారణకు పిలిస్తే తాను వెంటనే విచారణకు రావాలా అంటూ ఎదురు ప్రశ్నిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఆ వీడియో ఎక్కడి నుంచి విడుదల చేశారన్న కోణంలో ఐటీ సిబ్బంది ఆరా తీస్తున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ విచారణకు రాకుండా కోర్టుల నుంచి రక్షణ పొందేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఒంగోలు పోలీసులు సీరియస్గా ఉన్నారు. వర్మకు హైకోర్టులో బెయిల్ పిటిషన్ లభిస్తే రామ్ గోపాల్ వర్మ అప్పుడైనా వెలుగులోకొస్తారా, బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అయితే అజ్ఞాతంలోనే ఉంటారా అన్నది ఉత్కంఠగా మారింది. రామ్ గోపాల్ వర్మపై 2 తెలుగు రాష్ట్రాల్లో 9 కేసులు నమోదయ్యాయి. ఒంగోలు మద్దిపాడులో నమోదైన కేసులో రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు రానుంది. కాగా రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలో ఉండి విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. తనకు ఎలాంటి భయం లేదని చెబుతూ తనపై ఫిర్యాదు చేసిన వారికి ఏమాత్రం అర్హత లేదని ఆయన అందులో స్పష్టం చేశారు. పోలీస్ విచారణకు సహకరిస్తానని చెప్పి తప్పించుకుని తిరుగుతున్న ఆయన వీడియోలో వివరణ ఇవ్వడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో పెట్టిన అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసులో 2 సార్లు ఆయన విచారణకు గైర్హాజరైన సంగతి తెలిసిందే. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేస్తుంది. ఈ నేపథ్యంలో వర్మ కోసం పోలీసులు హైదరాబాద్, కోయంబత్తూరులో గాలిస్తున్నారు. వర్మపై 2 రాష్ట్రాల్లో 9 కేసులు నమోదై ఉన్నాయి. తనపై జరుగుతున్న ప్రచారం నిజం కాదంటూ పెట్టిన కేసులపై అనుమానాలున్నాయని, తనపై పెట్టిన సెక్షన్స్ ఎలా వర్తిస్తాయో అర్థం కావట్లేదంటూ ఆయన వీడియోలో పేర్కొన్నారు. ఏపీ పోలీసుల నోటీసులకు తాను వణికిపోవడం లేదని, మంచం కింద కూర్చొని ఏడవడం లేదని అన్నారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి, తాను పోస్టు ఎవరిని ఉద్దేశించి పెట్టానో వారికి కాకుండా ఇంకెవరో సంబంధం లేని థర్డ్ పార్టీ వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయనేది తనకు అర్థం కావట్లేదని అన్నారు. నాకు, నా మనుషులకున్న అనుమానం ఏంటంటే పీడించడానికే ఓ పద్ధతి ప్రకారం అందుబాటులో ఉన్న చట్టాలను వాడుతున్నారా? ప్రస్తుత రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకుని పాలన చేస్తున్నారు. అది అమెరికా, యూరప్లతో పాటు ఇక్కడా జరుగుతోంది. దీనిపై నేను ఏ ఒక్క పొలిటీషియన్ను, పోలీస్ ఆఫీసర్ని బ్లేమ్ చేయడం లేదు. కానీ ఈ వేలో ఖచ్చితంగా చేయొచ్చు, చెయ్యాలనే టెంప్టింగ్ ఉండొచ్చు. కానీ చట్టం అనేది ఒకటి ఉంటుంది, పౌరులకు కట్టుబడి ఉంది కూడా. నాకొక నోటీస్ వచ్చింది, పలానా తారీఖున వస్తానని రిప్లై ఇచ్చాను. సినిమా వర్క్ ఉండడం వల్ల వెళ్లడం అవలేదు. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు మరలా టైం అడిగాను. ఇదేమీ అర్జెంట్ కేసు కాదు. 1 year బ్యాక్ ట్వీట్ చూసిన వాడికి 1 weekలో అంతా అయిపోవాలని ఏమన్నా ఫీలింగ్ ఉంటుందా? మర్డర్ కేసులకే సంవత్సరాల సమయం తీసుకుని నా కేసులో ఎందుకు అత్యవసరంగా వ్యవహరిస్తున్నారు అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో 3 వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం విచారణకొచ్చాయి. రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాది స్పందిస్తూ పిటిషనర్ను అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉందని, వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని అభ్యర్థించారు. దీంతో బుధవారం విచారణ చేపడతామని న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ ప్రకటించారు. బుధవారం విచారణ చేసిన న్యాయస్థానం గురువారం నాటికి వాయిదా వేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.